గురువుగారు, చాలా పనులు మాకు తరచూ వాయిదా పడిపోతూ ఉంటాయి. అనేక రకాల పనులు, చాలా సందర్భాల్లో ముఖ్యమైనటువంటి పనులు, ధనానికి సంబంధించి లేకపోతే ఏదైనా కొనుగోలుకి సంబంధించినటువంటి పనులు ఏది చేద్దామన్నా వాయిదాలు పడిపోతూ ఉంటాయి. దీనికి ఏదైనా చక్కటి పరిష్కార మార్గం ఉన్నదా? అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, గృహాలలో మనము ప్రతి పని తరచుగా వాయిదాలు పడిపోతున్నాయి. ఆ ఇంట ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, ఇంట ఉన్నటువంటి సమస్యను మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఎవరితో చర్చించకూడదు. ఇరుగు పొరుగు వాళ్ళతోటి, పక్క వాళ్ళతో, స్నేహితులతో, ఇతరితర వాళ్ళతో ఇంట్లో ఉన్నటువంటి సమస్యను ముందుగా చర్చ పెడుతూ ఉంటాం. అలా చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి కోల్పోతూ ఉంటుంది. అంటే నీ మీద నీకు కాస్త నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి సమస్యకి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా? ఉన్నది. ఏదైనా పనులు వాయిదా పడకుండా ఉండాలి, ఆ పనులు వాయిదా పడకుండా వెంటనే దిగ్విజయంగా జరగాలి అని అంటే, గృహంలోంచి మనం బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నా పెద్దలు ఉన్నా ఒక రాగి చెంబుతో నీళ్లను తీసుకొని ఆ నీటిని తాగి బయలుదేరి వెళ్ళండి. వెళుతూ ఉన్నప్పుడు ఆ సమస్య గురించి ఎవరితో కూడా ఫోనుల్లో కానీ ఇతరితర వాటిల్లో కానీ మనం మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. ఇది కార్యసిద్ధి సంపూర్ణం కావడం కోసం అప్పటికప్పుడు చేసుకునేటువంటి పరిష్కార మార్గం. కాబట్టి చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. మాకు నిత్యం చేసేటువంటి ఉద్యోగాల్లో మాకు ఎదుగుదల ఉండట్లేదండి. మాకు ప్రమోషన్లు రావటం లేదు, లేకపోతే జీతాలు పెరగటం లేదు, సమస్యలు అధికమైపోతున్నాయి. ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను, ఇలాగే ఉండిపోతున్నానండి. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా? ఉన్నదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం చేసే చోట ఎదుగుదల కావాలన్నా, వ్యాపార సంస్థలు వ్యాపారాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎదుగుదల కావాలని అనుకున్నప్పుడు వీరు చేస్తున్నటువంటి చిన్నపాటి పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎదుగుదల కావాలనుకున్నప్పుడు పంచతత్వాలలో ఒకటి, భోజనం చేసేటువంటి సమయాల్లో కానీ, చేతికి వెంగిలి ఉన్నటువంటి సమయాల్లో కానీ ధనానికి సంబంధించిన విషయాన్ని ఎప్పుడూ మాట్లాడకూడదు. అదేవిధంగా ఎక్కడైతే ఉద్యోగ ప్రదేశంలో వాళ్ళు చేస్తున్నారో భోజనం చేసేటువంటి సమయంలో ఎక్కువగా గొడవలు పడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారికి ఉద్యోగాల సమయాల్లో ఎదుగుదల అనేటువంటిది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ధనాన్ని కూడబెట్టేటువంటి ప్రదేశంలో భోజనం చేస్తున్నటువంటి సమయంలో గొడవలు పడేటువంటి అవకాశాలు ఎప్పటికీ అవకాశం ఇవ్వకూడదు. ఇవి పాటించవలసినటువంటి ధర్మసూత్రాలు. ఇప్పుడు ఏం చేస్తే అనుకూలంగా ఉంటుంది, ఎలా చేస్తే అనుకూలంగా ఉంటుందనంటే, వీరే స్వయంగా గృహములో ఏదైనా ఆహార పదార్థాన్ని వీరి స్వహస్త్రాలతోటే వండాలి. ఎలా చేయాలి అనంటే, వీరికి వస్తున్నటువంటి ఆదాయం ఎదుగుదల కావాలనుకుంటున్నారు కాబట్టి, వీరు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎదుగుదల కావాలనుకుంటున్నారు కాబట్టి, వీరికి వచ్చినటువంటి ఆదాయంలో కాస్త ధనాన్ని జాగ్రత్త పెట్టాలి. అలా 27 రోజులు జాగ్రత్త పెట్టిన తర్వాత ఆ ధనం ఎంతైనా పర్వాలేదు, ₹1 పెరగకూడదు, ₹1 మిగలకుండా ఆ ధనాన్ని మొత్తాన్ని ఏదైనా ఒక ఆహార పదార్థంగా సిద్ధం చేసి, వారే స్వయంగా సిద్ధం చేసి వారి స్వహస్త్రాలతో వారే 10 మందికి ప్రసాదంగా పంచండి. ఈ చక్కటి పరిష్కార మార్గం మీరు చేసి చూడండి. 2 నుంచి 3 నెలల్లో మీరు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఇది శాసనం. శుభం. నమస్కారం.